రోడ్లు మాత్రమే కాదు, హైదరాబాద్ కే తలమానికం కాబోతున్న చర్లపల్లి టెర్మినల్. ఇది రైల్వే స్టేషన్ కాదు, ఒక మినీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ, చెన్నై వెళ్లాలన్నా, హైటెక్ సిటీకి MMTS లో వెళ్లాలన్నా చర్లపల్లి సెంటర్ పాయింట్. దీనికి తోడు మెట్రో ఫేజ్ 2 నాగోల్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మరియు ఎల్బీ నగర్ మీదుగా హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ జరుగుతోంది. ఇక వైద్య రంగంలో బీబీ నగర్ లో ఎయిమ్స్ రాకతో ఢిల్లీ స్థాయి వైద్యం మన ముంగిట ఉంది. మెడికల్ టూరిజం కూడా ఇక్కడ శరవేగంగా పెరుగుతోంది. ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఇక్కడితో ఆగిపోదు, ఇది వరంగల్ దాకా విస్తరిస్తోంది. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మాగ్నూర్ ఎయిర్పోర్ట్, సెమీ హై స్పీడ్ రైల్ ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ మరియు వరంగల్ జంట నగరాలుగా మారిపోతాయి. వీటన్నింటికి మించి మన సంస్కృతి ప్రపంచ పర్యాటకుల్ని రప్పించే రామోజీ ఫిలిం సిటీ, తెలంగాణ తిరుపతి యాదాద్రి క్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మికం ఈ మూడు కలిసిన త్రివేణి సంగమమే ఈస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ లో ధరలు ఆకాశాన్ని తాకాయి. సామాన్యుడికి అక్కడ ఇల్లు ఒక కల మాత్రమే. కానీ ఈస్ట్ హైదరాబాద్ లో ఇంకా అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న లుక్ ఈస్ట్ పాలసీ, రాబోయే 2050 మాస్టర్ ప్లాన్ ఈ ప్రాంతాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ కొనే ప్రతి గజం స్థలం రేపటి బంగారు గని. అవకాశం తలుపు తట్టినప్పుడే ఆహ్వానించాలి, లేదంటే రేపు చరిత్రని చూస్తూ ఉండిపోవాలి. ఇది